హాయ్ ఫ్రెండ్స్, కల్పనను తీసుకొచ్చి డబ్బు రోహిణి మనోజ్ దగ్గరే ఉన్నాయని నిరూపించిన బాలు. ఇందుకు ఏం జరిగింది? అసలు కల్పనను తీసుకొచ్చి డబ్బులు రోహిణి మనోజ్ దగ్గర ఉన్నాయని బాలు నిరూపించడం ఏంటి? అసలు కల్పన మనోజ్కి రోహిణికి డబ్బులు ఎప్పుడిచ్చింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా కుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా కల్పన ఉంటే బాగున్ను అని కల్పనకి డబ్బులు మొత్తం ఇచ్చేసింది కదా, ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి కల్పన గురించి తెలుసుకుందామని ఇంకా మనోజ్ రోహిణి ఏజెన్సీ దగ్గరికి వెళ్తారు. నానా రకాలుగా ప్రశ్నలు అడిగినా కానీ మేము మా ఏజెన్సీ నుంచి వెళ్ళిన వాళ్ళ ఎవరి డీటెయిల్స్ కూడా చెప్పం మేడం అని చెప్పి బ్రతిమాలినా కానీ చెప్పకపోయేసరికి ఇద్దరు ఇంక చేసేదేమీ లేక బయటికి వచ్చేస్తారు. అయినా తన ఫోటో నీ దగ్గర ఎలా ఉంది అంటే తనని ఇంకా మర్చిపోలేదా నువ్వు అంటూ ఇంకా రోహిణి మనోజ్ని అడుగుతుంది. ఏదో ఎక్కడో చెక్ చేస్తే గూగుల్ ఫొటోస్లోంచి ఎక్కడి నుంచో వచ్చింది అంతే, అంతకు మించి ఏమీ లేదు అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి సర్లే అని ఇంకా ఏం మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా ఆ రోజే దురదృష్టమో అదృష్టమో తెలియదు కానీ కల్పన రాజమండ్రి అయితే వస్తుంది. తను వచ్చిన పని మొత్తం పూర్తి చేసుకుని ఆ 2 రోజులు కూడా బాలు కారులోనే బుక్ చేసుకొని కార్నే యూజ్ చేసుకుని ఇంకా తిరిగి వెళ్ళేటప్పుడు బ్యూటీ పార్లర్కి తీసుకువెళ్ళమని చెప్పాను కానీ బాలు కాస్త రోహిణి బ్యూటీ పార్లర్కి తీసుకొస్తాడు. ఇంకా అలా తీసుకొచ్చిన తర్వాత దిగబెట్టేసి వెళ్ళిపోతాడు బాలు. అయితే వెళ్ళిపోయేసరికి ఇంకా ఎప్పుడైతే రోహిణి ఆల్రెడీ ఫోటో చూసింది కదా కల్పనది, ఫోటో చూడడంతో ఒక్కసారిగా షాక్ అయ్యి తన ఫోన్లో ఆల్రెడీ ఫోటో తీసుకుంటుంది. ఆ ఫోటోని కాస్త చూసి వెంటనే మనోజ్కి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేయడంతో మనోజ్ వస్తాడు. ఈలోపు తనకి ఫేషియల్ చేసి మొహం మీద కీరదోసకాయ పెట్టడంతో ఎక్కడికి వెళ్ళదు. మనోజ్ రావడంతో చెరో కీరదోసకాయ ఇద్దరూ తీసేసరికి ఒక్కసారిగా మనోజ్ని చూసి షాక్ అయిపోతుంది కల్పన. మనోజ్ అని చెప్పాను కానీ చెంప చెల్లు అనిపిస్తుంది. ఏంటి నా భర్త దగ్గర నా భర్తను మోసం చేసి 40 లక్షల రూపాయలు తీసుకుని వెళ్ళిపోతావా అని చెప్పనేసరికి ఏంటి మనోజ్ 40 లక్షలు తీసుకోవడం ఏంటి అనగానే మా దగ్గర పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి కల్పన, నువ్వు డబ్బులు తీసుకున్నావు, మన ఇద్దరు జాయింట్ అకౌంట్లో పడితే యాక్సెస్ మొత్తం నీ చేతిలోనే ఉండడంతో నువ్వు నీ పర్సనల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నావు, దానికి సంబంధించినవన్నీ ఉన్నాయి, డబ్బులు ఇక్కడే ఇస్తావా మర్యాదగా లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళాక ఇస్తావా అని చెప్పనేసరికి డబ్బులు అని చెప్పాను కానీ నువ్వు ఎలా ఎందుకు మాటంటావే అని వెంటనే పోలీసులకి ఫోన్ చేయడంతో పోలీస్ స్టేషన్కి వెళ్తారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇంకా అంతా కూడా పోలీస్ స్టేషన్లో జరిగి డిస్కషన్ అయ్యాక కల్పనదే తప్పు ఉంది కాబట్టి ఆ 40 లక్షలు మనోజ్ వేనని చెప్పి 40 లక్షలు చెక్కు రాసిమ్మనేసరికి చెక్ రాసి అయితే ఇచ్చేస్తుంది కల్పన. ఇంకా 40 లక్షలు ఆ కంపెనీలో పెట్టినవంతా కూడా డబ్బులు మొత్తం తీసేసేసరికి కంపెనీలో డబ్బులు ఏమీ ఉండకపోయేసరికి ఇంకేం చేయాలో అర్థం కాక ఇంకా అక్కడ ఉండక మళ్ళీ కెనడా వెళ్ళిపోతూ బాలు నెంబర్ ఆల్రెడీ తీసుకుంది కదా, సో బాలు కూడా నెంబర్ ఉండడంతో వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు ఆ డబ్బులు ఇంట్లో ఇచ్చేద్దాం రోహిణి అని చెప్పాను కానీ ఏంటి మనోజ్ ఏం మాట్లాడుతున్నావు, ఆ 40 లక్షలు ఉంటే నువ్వు ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది కదా, పైగా ఆ డబ్బులు లేవని నిన్ను ఇప్పటికే నానా మాటలు అన్నారు, మరి ఆ డబ్బులు నువ్వు తిరిగి ఇచ్చేస్తే ఇప్పటి వరకు నిన్న మాటలన్నీ వెనక్కి వచ్చేస్తాయా, రావు కదా, మాటలు ఎలాగా పడ్డావు, ఇంకా మాటలన్నా పెద్దగా పట్టించుకోవనవసరం లేదు, ఇప్పుడు ఇంకా బాలు నిన్ను లక్షలు మింగినోడా అని అనట్లేదు కదా, గుళ్ళో ముష్టెత్తుకునేవాడే అని కదా అంటున్నాడు, వదిలేసే, వాటన్నింటినీ భరిస్తేనే తర్వాత మన ఫ్యూచర్ బాగుంటుంది, తర్వాత ఈ 40 లక్షలు మనకి బాగా పనికొస్తాయి అని చెప్పి రోహిణి కాస్త మనోజ్ని అయితే మ్యానిపులేట్ చేసేసరికి మనోజ్ రోహిణి చెప్పినట్టుగానే వింటాడు. ఆ డబ్బులు వాళ్ళ దగ్గరే జాగ్రత్తగా పెట్టుకుంటారు. ఇంకా బాలు ఒకరోజు లక్షలు మింగినోడు అనగా నేనేమీ డబ్బులు తీసుకోలేదు, డబ్బులు ఎక్కడికి పోలేదు అంటూ మాట దాటేస్తాడు. ఏంట్రా ఎప్పుడు లేనిది ఇప్పుడేంటి డబ్బులు నువ్వు పోలేదు ఉన్నాయి అన్నట్టు మాట్లాడుతున్నావు, కొంపతీసి డబ్బులు మొత్తం నీ చేతికి వచ్చేసాయా ఏంటి అని చెప్పనేసరికి నా దగ్గరికి ఏమీ రాలేదు, అయినా నా దగ్గరికి ఎందుకు వస్తాయి అంటూ మాట్లాడేసరికి సర్లే
అని చెప్పి ఇంకా బాలు వెళ్తూ వెళ్తూ ఫోన్ నెంబర్ ఇచ్చింది కదా, వెళ్ళినప్పుడు బాలుతో ఒక సెల్ఫీ తీసుకుంటుంది కల్పన. తీసుకుని బాలుకి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. ఎందుకంటే బాలు మంచితనం ఎవరికైనా ఇట్టే నచ్చుతుంది కదా. సో అందుకని మీనా ఒకరోజు బాలు ఫోన్ చూస్తుంది. బాలు ఫోన్ చూసి ఇంకా ఎవరండి ఈ అమ్మాయి అని చెప్పి, ఆగండి ఈ అమ్మాయి నేను ఎక్కడో చూశాను, ఈ అమ్మాయి పక్కన మీరున్నారేంటి, తన పక్కన మీ అన్నయ్య కదా ఉండాలి అనగాని ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ తినెవరనుకుంటున్నారు, మీ అన్నయ్య లవరు, ఆ కల్పన అని చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయే, ఆ రోజు పెళ్ళికి దగ్గరికి కూడా వచ్చింది ఈ అమ్మాయే అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు. అయితే అంటే కల్పన అంటే తినేనా అని చెప్పి అనేసరికి అవును ఈ అమ్మాయే కల్పన అంటే అని చెప్పాను. కానీ మరి ఈ అమ్మాయి మొన్న ఈ మధ్యన ఇండియా వచ్చింది కదా, అప్పుడే నీకు చూపించుంటే సరిపోయేది అనగాని అవునా, తినని పట్టుకుంటే 40 లక్షలు వచ్చేసాయి కదండి అని చెప్పనేసరికి నాకెందుకో అనుమానంగా ఉంది మీనా. ఆ అమ్మాయి ఇండియా వచ్చి వెళ్ళినప్పటి నుంచి వీళ్ళిద్దరిలో మార్పు బాగా కనిపిస్తుంది. ఆ అమ్మాయి వచ్చినంత సంతోషంగా వెళ్ళేటప్పుడు కనిపించలేదు. కొంపదీసి వీళ్ళే ఆ 40 లక్షలు అమ్మాయి దగ్గర తీసేసుకున్నారా ఏంటి, ఆ విషయం బయటికి చెప్పడం లేదా అని చెప్పనేసరికి మరి అదెలా తెలుస్తుందండి మనకి అనగానే ఆ అమ్మాయి నాకు నెంబర్ ఇచ్చింది, కెనడాలో ఉండే నెంబర్ కూడా ఇచ్చింది అని చెప్పాను. కానీ అయితే తనకు ఫోన్ చేయండి అని చెప్పనేసరికి వెంటనే ఇంకా బాలు ఫోన్ చేస్తాడు. ఏంటి బాలు బాగున్నావా అని చెప్పాను. కానీ నేను బాగున్నాను మేడం, నాకు చిన్న హెల్ప్ చేసి పెడతారా అని చెప్పనేసరికి ఏంటి బాలు చెప్పు అనగానే మీకు మనోజ్ తెలుసా అని చెప్పనేసరికి నీకు తెలుసా మనోజు అని చెప్పాను. కానీ నాకు తెలుసు, మీకు తెలుసా తెలియదా అని చెప్పాను. కానీ తెలుసు అనేసరికి తన దగ్గర మీరే కదా 40 లక్షలు తీసుకున్నారు అని చెప్పాను. కానీ అదేంటి మనోజ్, నేను 40 లక్షలు తీసుకున్న మాట నిజమే, ఆ డబ్బులు నేను మొన్న ఇండియా వచ్చినప్పుడే నన్ను బ్యూటీ పార్లర్ దగ్గర నువ్వు డ్రాప్ చేసావు కదా, అప్పుడే వాళ్ళు పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి నా దగ్గర నుంచి 40 లక్షలు తీసేసుకున్నారు కదా అని చెప్పనేసరికి ఏంటి మేడం ఏంటి మీరు అనేది, అంటే మీరు 40 లక్షలు మా వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసారా అని చెప్పనేసరికి అప్పుడే ఇచ్చేశాను, ఇప్పుడు వరకు ఆ విషయం చెప్పలేదా ఏంటి అని చెప్పాను. కానీ లేదు మేడం ఇప్పుడు వరకు ఆ విషయం చెప్పలేదు, దయచేసి మీరు ఏమీ తప్పుగా అనుకోకపోతే మీరు నా కోసం ఇండియా రాగలరా, మా వాడు చేసిన తప్పు మీరు మా అందరి ముందు బయట పెట్టగలరా అని చెప్పనేసరికి మనోజు ఎంత మంచివాడో వాళ్ళ ఆవిడ అంత కన్నింగు, రోహిణి చాలా కన్నింగ్ మనిషి, నాకు తెలిసి మనోజు విషయం చెప్దామంటే రోహిణియే చెప్పనివ్వలేదేమో, ఖచ్చితంగా వస్తాను అని చెప్పి ఎప్పుడు వస్తారు మేడం అనగానే నెక్స్ట్ వీక్ వస్తాను అని చెప్పి ఇంకా వెంటనే కల్పన కాస్త ఇండియాకి టిక్కెట్లు బుక్ చేసుకుంటుంది. బుక్ చేసుకున్న తర్వాత నేను పలానా ఫ్లైట్కి వస్తున్నాను బాలు అనగానే సరే మేడం నేను ఎయిర్పోర్ట్కి వచ్చేస్తాను అంటూ ఇంకా బాలు కాస్త ఎవరినైనా మర్యాదగా పిలవడం బాలుకు అలవాటు కదా. సో ఎయిర్పోర్ట్కి వస్తాడు. ఏంటి అసలు ఇంట్లో తెలియదు అనగానే లేదు వాడిలో మాత్రం మార్పు కనిపిస్తుంది, అప్పుడప్పుడు రోహిణి మాత్రం కంట్రోల్ చేస్తూ ఉంది అని చెప్పనేసరికి అయితే ఇదంతా రోహిణి చేసిన పనే, వాళ్ళ దగ్గరే డబ్బులుండుంటాయి అని చెప్పనేసరికి పార్లలమ్మ డబ్బులు మొత్తం మీ దగ్గరే ఉన్నాయి కదా, ఆ కల్పన అనే అమ్మాయి మీకు 40 లక్షలు ఇచ్చేసింది కదా అనగాని ఏం మాట్లాడుతున్నా బాలు, కల్పన డబ్బులు ఇవ్వడం ఏంటి, అసలు కల్పన ఎక్కడుంది అనగానే నేను డబ్బులు ఇచ్చిన మాట నిజమే కదా రోహిణి అంటూ కల్పన ఎంట్రీ ఇస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇద్దరు కూడా. ఎవరమ్మా నువ్వు అని చెప్పాను. కానీ ఏ కల్పన అని అంటున్నారో ఆ కల్పనను నేనే మనోజ్ దగ్గర 40 లక్షలు తీసుకున్నది అని చెప్పాను. కానీ ప్రభావతి కల్పన మీద చెయ్యెత్తేసరికి బాలు పట్టుకుంటాడు. పూర్తిగా చెప్పే వరకు ఆగవా ప్రభావతమ్మ, మీరు చెప్పండి మేడం అని చెప్పనేసరికి ఇంకా మొత్తం విషయం అంతా చెప్తుంది. నేను పోయినసారి వచ్చినప్పుడే నా దగ్గర మనోజ్ రోహిణి ఇద్దరు పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి నా దగ్గర 40 లక్షలు తీసుకున్నారు, దానికి సంబంధించిన రసీదు మేమిద్దరం రాతపూర్వకంగా నా డబ్బులు 40 లక్షలు తనకి ముట్టినట్టుగా ఇదిగోండి రసీదు అంటూ పేపర్ మీద ఇద్దరి చేత సంతకాలు చేయించుకుంటారు. ఏమో ఒకవేళ డబ్బులు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇవ్వలేదు అంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా. సో తెలివిగా ఆ రకంగా సంతకాలు చేయించుకున్న పేపర్ తీసుకొచ్చి ప్రభావతి చేతిలో పెట్టేసరికి ఇంకా మనోజ్ కాలర్ పట్టుకుంటుంది. ఏంట్రా మనోజ్ 40 లక్షలు నీకు ఇచ్చేసిన తర్వాత నువ్వు ఎందుకు చెప్పలేదు, ఎందుకు ఈ విషయాన్ని బయట పెట్టలేదు,
చెప్పరా మనోజ్ చెప్పు అంటూ ఇంకా ఆ చెంప ఈ చెంప వాయి కొట్టేసరికి ఆ డబ్బులు ఇచ్చిందన్న మాట నేను చెప్దామని అనుకున్నాను. రోహిణియే చెప్పొద్దని చెప్పిందమ్మా అని చెప్పాను. కానీ రోహిణి చెంప చెల్లు అనిపిస్తుంది. ఇంకా ప్రభావతి అయితే ఇంకా బాలు అయితే రండి మేడం మిమ్మల్ని తీసుకువెళ్తాను అని. కానీ పర్వాలేదు బాలు, నేను హోటల్ దగ్గరికి వెళ్ళిపోతాను. నువ్వు మళ్ళీ నేను ఎప్పుడు ఫ్లైట్ ఉందో చెప్తాను, అప్పుడు వచ్చి పికప్ చేసుకుని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చెయ్యాను. కానీ సరే మేడం అని చెప్పి ఇంకా కల్పన కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా రోహిణిని చేత కొడుతుంది ప్రభావతి. నా కొడుకు అమ్మాయికుడే, నా కొడుకుని మాయ చేసి ఆ డబ్బులు మొత్తం నీ దగ్గరే పెట్టుకుని డబ్బులు ఇచ్చి సుమారు 8 నెలలు అవుతున్నా ఆ డబ్బులు మొత్తం నీ దగ్గరే పెట్టుకుంటావా? ఒక్క రూపాయి కూడా బయట పెట్టలేదు. ఆ డబ్బులు నువ్వు సంపాదించినవా వాడు సంపాదించినవా? నా భర్త 30 సంవత్సరాల పాటు కష్టపడి సంపాదించిన డబ్బులవి. ఆ డబ్బులు మీ దగ్గర దాచుకుంటారా అంటూ ఇంకా ప్రభావతి చిత్త కొట్టేసరికి అమ్మ కొట్టకమ్మా అని చెప్పాను. కానీ నీ భార్య చెప్పొద్దంటే చెప్పకుండా ఉంటావా? నీ భార్య వాళ్ళ పుట్టింటి నుంచి తెచ్చిందనుకుంటుందా ఏంటి ఆ డబ్బులు? మా నాన్న సంపాదించిన డబ్బులు మా నాన్నకు అప్పచెప్పేయాలి. బాలు నన్ను రోజు తిడుతున్నాడు కదా, నేనెందుకు మాటలు పడాలి? డబ్బులు ఇచ్చేయచ్చు కదా అని చెప్పి నువ్వైనా చెప్పాలి కదా అని. కానీ నేను చెప్పానమ్మా, రోహిణి ఆ డబ్బులు మనకే ఫ్యూచర్లో ఉపయోగపడతాయి. పోయాయనుకున్న డబ్బులు ఎలాగా పోయాయి కదా, ఇవి మళ్ళీ మనం తెలివితేటలుగా వెనక్కి తీసుకున్నాము, ఈ డబ్బులు మనవే అంటూ రోహిణి చెప్పిందమ్మా. అందుకే ఇంకా రోహిణి మాట కాదనలేక నేను అంగీకరించాను అని చెప్పి ఇంకా మనోజ్ చెప్పేసరికి ఒక్కసారిగా ఇంకా రోహిణి అందరూ కూడా షాక్ అయిపోతారు. ప్రభావతి అయితే రోహిణిని చెత్త కొట్టుడు కొడుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరగాలని మీరు కూడా కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.